హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు లాగ్ వచ్చేసరికి డే 13. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 4 అయితే అయ్యింది. సో కిచెన్లోకి అయితే వచ్చేసాను. రైస్ పెట్టాలి కదా మార్నింగ్ నైటే కడిగి పెట్టచ్చు, కానీ నైట్ నాని మళ్ళీ పొద్దున్నకి ఒక రకమైన స్మెల్ వస్తుంది రైస్. ఒకవేళ అట్లా నానబెట్టుకున్నా కానీ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాష్ చేసుకోవాలి రైస్. అందుకోసమనే ఒకేసారి పొద్దునే వాష్ చేస్తున్నాను అనమాట. మన పుదీనా చూడండి ఎట్లా గ్రో అవుతుందో వాటర్లోనే. నాకు ఇంకా కుదరట్లేదు మట్టిలో వేయడానికి. సో ఇవాళ ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాను. ఎగ్స్ ఇందులో కంటే ఆల్రెడీ నైటే కర్రీస్ చేసుకున్నాం కదా, ఇంకా అందులోకి నంచుకోవడానికి అనమాట. ఇద్దరికి 2 ఎగ్స్ చేసి పెడుతున్నాను. సో ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. నేను డిలే చేసేస్తున్నా. ఇంకా పనిలో పడిపోయి మొన్న ఒక రోజు వేసుకోవడం కూడా మర్చిపోయాను ఏదో ఒక వీడియోలో. తర్వాత సబ్జా గింజలు అయితే నానబెట్టేస్తున్నాను అనమాట. తహజుందం అయితే చదువుకున్నాను. బ్రష్ చేసుకొని తర్వాత సెహరీ టైం అయితే అయ్యింది. రైస్ వేడివేడిగా ఉంది, కాలిందనమాట చెయ్యి. సో ఫస్ట్ ముద్ద నేను అవిసె గింజల కారప్పొడితోనే తింటాను. నాకు అలవాటు అయిపోయింది బాగా దాంతో తినడము. అది తినడం వల్ల నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. లైక్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందంట. తర్వాత హెయిర్ గ్రో బాగుంది, అన్నిటికీ పర్లేదు అనిపించింది. నేను ట్రై చేశాక మీకు చెప్తున్నాను. సెహరీ అయిపోయిన తర్వాత బయట ఒకసారి క్లిప్ తీశానమాట. చాలా చీకటిగా ఉంది ఇవాళ, కొంచెం కూడా తెల్లారనట్టే అనిపించట్లేదు. పాలైతే పెట్టేసుకుంటున్నాను కాఫీ కోసము. ఎందుకక్క మీకు కాఫీ అంటే అంత ఇష్టం, అసలు స్కిప్ చేయరు అనుకుంటారా? అదొక అడిక్షన్ అయిపోయింది చిన్నప్పటి నుంచి ఏం లేదు. ఎన్నో రోజుల నుంచి ఉన్న టీ అలవాటు మా వారి కోసం నేను మానేశాను. తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ అయితే ఉన్నాను తాగకుండా ఏమి. మళ్ళీ మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు డైలీ తాగుతారు కదా, వాళ్ళతో పాటు తాగడం అలవాటు అయిపోయింది అనమాట. తర్వాత నమాజ్ అయితే టైం అయిపోయింది, 5:30 అయింది టైం. నమాజ్ చదువుకున్న తర్వాత 5:40 అయ్యింది. సో ఇలా 5:40 తర్వాత కూడా ఒక క్లిప్ తీశాను, తెల్లారిందో లేదో అని చెప్పేసి. ఇవాళ ఈ విధంగా తెల్లారలేదనమాట. ఇంకా అంటే ఇట్ మీన్స్ 6కి కూడా తెల్లారట్లేదు అని అర్థము. తర్వాత టైం వచ్చేసరికి 7:30 అయిపోయింది. 7:40కి పిల్లల్ని లేపాను, వెజల్స్ వాష్ చేసుకున్నాను. పిల్లలకి ఇవాళ రాగి జావ పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ డేలో 3 టైమ్స్, వీక్లో 3 టైమ్స్ ఖచ్చితంగా రాగి జావ అయితే సమ్మర్లో ప్రిఫర్ చేస్తున్నాను. డైలీ తాగమన్నా పిల్లలు తాగరు కదా. ఇంకా షిజా పాపకి ఎట్లానో మార్నింగ్ పూట జావే పెట్టాలి. ఇంకా తనతో పాటు వాడు అన్నయ్యకి కూడా పెడదాము అన్నట్టు చేస్తూ ఉంటానన్నమాట. ఇవాళ మాహిర్కి కర్రీ ఏం చేయలేదు. నిన్న క్యాప్సికమ్ కర్రీ, బీరకాయ కర్రీ చేశాను కదా, క్యాప్సికమ్ కర్రీ బాగానే ఉంటుంది అనమాట. సెకండ్ డే ఈవినింగ్ దాకా కూడా బాగానే ఉంటుంది. ఇంక అందుకోసం తన లంచ్ బాక్స్లోకి అదే పెట్టేశాను. ఇవాళ ఓపికలు ఏదో చేయడం కోసం, అందుకే అది పెట్టేసా. ఫర్ ద ఫస్ట్ టైం మన 12 డేస్లో అట్లా కర్రీ పెట్టడము, మిగిలిపోయిన కర్రీ మాహికి పెట్టడము. ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు నచ్చకపోయినా కానీ. తర్వాత అన్నయ్య చెల్లిని ఆడిపించుకుంటున్నాడు. క్యూట్గా భలే ఉంటుంది మార్నింగ్ వైబ్స్ వీళ్ళతో. తర్వాత బ్రష్ చేసుకొని చెల్లిని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. అన్నీ అన్నయ్య నేర్పిస్తూ ఉంటాడు చెల్లికి. ఇట్లా నడవాలి, అటు వెళ్ళాలి, ఇటు తిరగాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పేసి. అందుకే మనము ఫస్ట్ కిడ్ని మనం జనరేట్ చేస్తే ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసామనుకోండి, సెకండ్ కిడ్ ఆటోమేటిక్గా వాళ్ళు డిజైన్ చేస్తారు. సో బాబుని వదిలిపెట్టేసాము, ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఫ్రైడే కదా, ఇవాళ కొంచెం ఫాస్ట్గా క్లీనింగ్ అయిపోయింది. ఫాస్ట్గా ఏం లేదు, పాపని పడుకోబెట్టడము, ఒక అరగంట ఆడిపించుకోవడము, మళ్ళీ నిద్రపుచ్చడం, మళ్ళీ చేసుకోవడం అట్లా అయిందనమాట. టైం వచ్చేసరికి 12 అయింది. వెజిల్స్ ఒక్కటి ఉన్నాయి, ఇంక వాష్ చేయలేదన్నమాట. సో పాపకి ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అయిపోయింది. తనకు ఫుడ్ పెట్టాలి, తనేమో అస్సలు తినట్లేదు ఇవాళ. అందుకే విసుగు వచ్చేసి తనకే ఇచ్చేసాను అనమాట. ఆడుకొని తర్వాత ఒళ్ళు మొత్తం చేసుకుంది. సరే కదా ఫ్రైడే కదా అని చెప్పి హెడ్ బాత్ చేయించాను తనకి. హెడ్ బాత్ చేయించాక ఫోటోలు మ్యాండేటరీ అనమాట. ఎప్పుడైనా స్నానం చేయించాక ఫొటోస్ మ్యాండేటరీ అయిపోయింది మా ఇంట్లో. తర్వాత అలా ఆడిపించుకొని నేను కూడా నమాజ్ చదువుకున్నాను. ఇద్దరం బాతింగ్ చేసేసాము, ఫ్రెష్ అయిపోయాము, నమాజ్ చదువుకున్నాము. సో ఇవాళ ఖీర్ చేద్దాం అనుకుంటున్నా. పాల పరమాన్నం అంటారు కదా హిందూస్, అది చేద్దాం అనుకుంటున్నా. రైస్ ఖీర్ అని కూడా అంటారు. అది కొంచెం ఈజీ వేలో పాలు విరగకుండా చేస్తాను అనమాట. నేను చాలామందికి పాలు విరిగిపోతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. నేనే ఎన్నోసార్లు చేశాను అనమాట. పాలు విరగడము, మొత్తం పడేయడం చాలాసార్లు అయింది. సో ఒక గ్లాస్ రైసే వండుతున్నా అనమాట. ఎందుకంటే ఇఫ్తియారీలోకే కదా, మళ్ళీ ఉన్నా కానీ ఎవరు తినరు, ఎందుకు వేస్ట్గా చేయడం ఎక్కువ అని చెప్పేసి నేను గ్లాస్ చేస్తుంటే తనకు అనుకుంది పాపం. నేను ఏంటి గ్లాస్ చేస్తున్నా అనుకుంటున్నారా, సాయంత్రానికి సబ్జా వాటర్ నానబెడుతున్నా అనమాట. ఇట్లా ఎక్కువసేపు నానబెట్టినైతే సబ్జా గింజలు బాగా పనిచేస్తాయి, ఆ వాటర్ బాగా పనిచేస్తాయి అనమాట. ఇన్స్టెంట్గా కన్నా కొంచెం ముందే
ఫుల్ ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున్నే తాగినా కానీ భలే పనిచేస్తాయి. స్వీట్ కార్న్ అయితే ఉంది, దాంతో ఏమన్నా చేయాలి. వాళ్ళ హోలీ కదా, సో కలర్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసా. ఒకటేమో బునుగు వాటర్, ఒకటేమో హల్దీ వాటర్, పసుపు వాటర్, ఇదేమో ఫుడ్ కలర్ అనమాట. నేను సేమియా కేసరి వాటిల్లో వేస్తూ ఉంటా. 3 టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఎప్పుడు నా దగ్గర. వాటితో కలర్స్ అయితే చేసి మా హెయిర్కి ఇచ్చేసాను. ఆర్టిఫిషియల్స్ కలర్స్ కన్నా ఇవే బెటర్ కదా. సో ఖీర్లోకి అయితే బెల్లాన్ని కరగబెట్టేసాను అనమాట ముందే. తర్వాత పాలు కూడా వేడి చేస్తున్నా. ఇవాళ సాయంత్రము ఇప్పుడు ఖీర్లోకి ముద్దపప్పు కావాలి, సాయంత్రం మళ్ళీ వేరే కర్రీ చేయాలంటే నా వల్ల అయ్యే పని కాదని చెప్పేసి ఒకేసారి పప్పు చేస్తున్నా. ఆ పప్పులోనే ఖీర్లోకి పప్పు మరియు ఈవినింగ్ డిన్నర్లోకి మరియు సెహరీలోకేమో పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమే పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పాలు అయితే పోసుకోవాలన్నమాట. పాలు పోసుకొని అన్నాన్ని ఉడికించినట్టయితే బాగుంటుంది. టేస్ట్ కూడా భలే సాఫ్టీగా టేస్ట్ వచ్చేసరికి స్మూత్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను. పాలు విరగకుండా ఎలా చేయాలి అనే దాని గురించి ఈ రెసిపీ చేశానమాట అంతకుముందే. సో పాలు కాసాను కదా, అందులోనే మాహిరికి కూడా ఇచ్చేసాను. నేను డైలీ పాలు ఇస్తాను, కాకపోతే స్కిప్ అవుతుంది వీడియో తీయడము, నేను మర్చిపోతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో పాయసం అయితే రెడీ అయింది. పాలు పోసుకున్న తర్వాత అవి మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బెల్లం సిరప్ అయితే వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. స్వీట్నెస్ అనేది బాగుంటుంది. ఇలా ఉడుకుతుంది అనమాట. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం సేపటికి మిక్స్ చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇందులో నేను పుచ్చ విత్తనాలు కూడా యాడ్ చేశాను. అది రైస్ కుక్ అయినప్పుడే పుచ్చ విత్తనాలు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇది మా స్టైల్లో నేను చేసేదనమాట ఇది. తర్వాత పప్పుచారులోకి ఉల్లిపాయలు, టొమాటో అన్నీ కట్ చేస్తాను. నేనైతే ఏం వేయను. ఇదొక స్టైల్ పప్పుచారు చేయడంలో. చాలామంది మునక్కాయలు, క్యారెట్, లైక్ ఆలు, బంగాళదుంప అవన్నీ వేస్తారు, కానీ నేను అట్లా వేయను అనమాట. పప్పుచారు ప్లెయిన్ పప్పుచారు అనమాట. ఇది 2 ఉల్లిపాయలు. ఆల్రెడీ మన దగ్గర ఎప్పుడు చింతపండు గుజ్జు ఉంటుంది కాబట్టి క్షణాల్లో చేసేసుకోవచ్చు. చింతపండు పులిహోర ఒకటి, ఇట్లా ఇదొకటి, పప్పుచారు ఒకటి, ఇంకా రసము అట్లాంటివి ఇన్స్టెంట్గా చేస్తూ ఉంటాను అనమాట. ఇన్స్టెంట్ రసం కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి కావాలి అంటే. తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వీడియో ముందు నేను ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా కట్ చేయడం, ఎప్పుడు చాపింగ్ బోర్డ్ మీదే కట్ చేస్తాను కదా, మీకే తెలియాలి. ఇంకా నేను చాలా పూరు ఇట్లా కటింగ్లో, మీరే చెప్పాలన్నమాట. తర్వాత ఇంకేం విశేషాలు చూస్తున్నారా? మన సిరీస్ కానీ లైఫ్ లెసన్ సిరీస్ చూస్తున్నారా? ఎవరైనా స్కిప్ చేస్తున్నారా? మన వ్లాగ్స్ అన్నిట్లో బాగా హైలైట్ అయింది డే 9th వ్లాగ్ అనమాట. దానికి వ్యూస్ బాగా వస్తున్నాయి. 400 వ్యూస్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఏదో ఒక వీడియో క్లిక్ అయినా కానీ చాలు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ ప్రతి వీడియో చూస్తేనే కదా మన లైఫ్ స్టైల్ అర్థమైపోయేది. తర్వాత ఇంకేంటి విశేషాలు? ఇంకేమైనా కంటెంట్ కావాలంటే చెప్పండి. ఇంకేమైనా కొత్తగా ట్రై చేయమని ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ చేయండి. ఇంకేమన్నా మాట్లాడుకుందాం, కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. ఈ విధంగా పప్పుచారు రెడీ చేస్తున్నాను. ఇవాళ ఏంటో ఏమీ చేయొద్దు అనుకున్న రోజు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఫ్రైడే కదా, సో కొంచెం నాకు కూడా యాక్టివ్గానే ఉంది. అంత నీరసంగా అయితే ఏం లేదు, బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్. 2 days బ్యాక్ మాత్రం కొంచెం నీరసం అనిపించింది. సో చూడాలి రేపటికి ఎట్లా ఉంటుందో. ఇవన్నీ చేసుకున్నానా, సాయంత్రానికి వెజిల్స్ అయితే ఇంత అయ్యాయి అనమాట, షింక్ నిండా అయ్యాయి. అట్లీస్ట్ వాటిని తోమి ఓపిక కూడా నాకు లేకుండా పోయింది. తర్వాత మా హౌస్ హంటింగ్ విషయం మీకు చెప్పాను కదా ఆల్రెడీ. హౌస్ హంటింగ్లో మేము చూసి వచ్చిన ప్రతి ఇల్లు కూడా 12,000, 13,000 చెప్తున్నారు. లక్షల్లో చెప్తున్నారు అడ్వాన్స్. సో చూద్దాము, మంచి ఇల్లు దొరికేదాకా హంటింగ్ చేస్తూనే ఉండాలి. కరివేపాకు మొన్న కడిగి అక్కడ పెట్టాను కదా డోర్ దగ్గర, కిటికీ దగ్గర, అదైతే ఈ విధంగా ఎండిపోయింది. నేను కరివేపాకు పౌడర్ కోసం అని పెట్టాను. సో పచ్చిది లేదు కాబట్టి ఇంక ఎండిదే వేయాల్సి వస్తుంది పప్పుచారులోకి కూడా. ఇట్లాగా ఎండిది వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. కొంతమంది పప్పుచారు మొత్తం కాసిన తర్వాత మళ్ళీ పోపు పెట్టేసుకుంటారు, కానీ నేను అట్లా చేయను. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాను అనమాట. ఇవాళ టైం లేదు కాబట్టి, క్విక్గా అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6 అయింది. 1/2 hour టైం ఉంది ఇఫ్తారీకి. ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ హౌస్ హంటింగ్కి వెళ్ళాలి. సో ఇఫ్తారీ అయిపోయిన తర్వాత అయితే హౌస్ హంటింగ్కి అట్లా వచ్చేసాము. నాకు ఇలా చింతపండు గుజ్జుని చేసి పెట్టుకున్నాం కదా. సో ఇందులో మనం ఇప్పుడు పోపు పెట్టేసుకొని కూరగాయలు అన్నీ వేసి, పోపులో ఏం అవసరం లేదు, ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఇట్లా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని అన్నీ ఒకేసారి వేసుకుని మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. తర్వాత ఈ పులుసు మొత్తం తీసుకెళ్ళి ఆ పప్పులో వేసుకోవాలన్నమాట.
తర్వాత నమాజ్ టైం అయిపోయింది, ఇఫ్తియారీ టైం అయిందనమాట. సో ఖీర్ చేసేసాను కదా, ఇవాళ ఖీర్తో మా ఇఫ్తియారీ డే అయితే అయిపోయిందనమాట. సో టైం వచ్చేసరికి హౌస్ హండింగ్ వెళ్ళొచ్చేసరికి 8:30 అయిపోయింది. 8 అయిపోయింది. పిల్లలిద్దరికి స్నానం చేపించేసాను, వాళ్ళకి ఫుడ్ పెట్టేశాను ఇద్దరికి. 8:30కి ఇంకా మేము తింటున్నాం అనమాట. గట్టిగా ఆకలేస్తుంది. 8:30 కాదు, సారీ 9:30. తర్వాత ఇంకా ఈ అంట్లు తోమడం కన్నా ఈ అంట్లు సర్దడమే పెద్ద పని కదా. రంజాన్ డే 13 బ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. నేను అంట్లు తోమకుండానే పడుకున్నాను. సో కంటిన్యూషన్ వీడియో రేపటి వీడియోలో ఉండబోతుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.